నమస్తే వ్యూవర్స్, ఈ జనరేషన్లో చాలామంది అయితే డయాబెటీస్ వల్ల హైపర్ టెన్షన్ వల్ల అయితే సఫర్ అవుతున్నారు. అందరూ వాడుక భాషలో బీపీ ఎక్కువగా ఉండడం, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం అంటారు. ఎస్, బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళని హైపర్ టెన్సివ్ పేషెంట్స్ అంటారు. ఈ వీడియోలో ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వలన మనం బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎవరైతే బీపీ వల్ల సఫర్ అవుతుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకొని మీరు కూడా ఇంట్లో పాటించండి. అసలు ఏంటి ఆ టిప్స్ అంటే, నెంబర్ 1, ఎక్సర్సైజెస్ని రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. డైలీ ఎక్సర్సైజెస్ యాక్టివిటీస్ అనేటివి ఉండాలి. ఎప్పుడైతే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తామో హార్ట్ మజిల్స్ అనేటివి స్ట్రెంథనింగ్ అయ్యి వాస్కులర్ రీమోడలింగ్ అంటే ఆర్టరీస్ వీన్స్ యొక్క రీమోడలింగ్ జరిగి బీపీ అనేది తగ్గుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోండి మీ రొటీన్ లోపల. దీంతో పాటు స్ట్రెస్ లెవెల్స్ని బాగా తగ్గించుకోవాలి. ఇది రూల్ నెంబర్ 2. స్ట్రెస్ లెవెల్స్ని ఎప్పుడైతే తగ్గించుకుంటామో బ్లడ్ ప్రెషర్ అనేది కూడా తగ్గుతుంది. నెంబర్ 3, స్లీప్ క్వాలిటీ బాగుండేటట్టు చూసుకోండి. 6 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. ఎప్పుడైతే 6 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉన్నిందో బాడీ లోపల మెటబాలిక్ ఫంక్షన్స్ అన్ని నార్మల్గా జరిగి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా పొందొచ్చు. స్ట్రెస్ అనేది కూడా బాగా తగ్గుతుంది. దీని ద్వారా బీపీ అనేది కూడా కంట్రోల్లోకి వస్తుంది. నెంబర్ 4, సాల్ట్ ఇంటేక్ని బాగా తగ్గించుకోండి. ఈ విషయం తెలుసో తెలియకో ప్రతి ఒక్కరు చెప్తుంటారు ఉప్పు తగ్గించుకొని తినండి అని. అది ఎందుకు అంటే, ఎప్పుడైతే మనం ఉప్పు తగ్గించి తింటామో బాడీ లోపల సోడియం అనేది తగ్గుతుంది. అప్పుడు బీపీ అనేది కూడా తగ్గుతుంది. లేదు సోడియం ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది అసలు బాడీ లోపల అంటే, ఎప్పుడైతే సోడియం ఎక్కువ ఉంటుందో బాడీ లోపల వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ రిటెన్షన్ బాడీలో ఎక్కువ ఉంది అంటే బీపీ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. దీంతోపాటు సోడియం ఎక్కువ ఉంటే ఎండోథీలియల్ లైనింగ్ ఉంటుంది ఆర్టరీస్లో, అవి రీమోడలింగ్ జరిగి ఆర్టరీస్ దాని ఎలాస్టిసిటీని కోల్పోతుంది. ఎప్పుడైతే ఎలాస్టిసిటీని కోల్పోతుందో బీపీ అనేది మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి మన బాడీ లోపల సోడియం ఎక్కువగా ఉండకూడదు. అలాగా ఎక్కువగా ఉండకూడదు అంటే మనం సాల్ట్ ఎక్కువగా తీసుకోకూడదు. పూర్తిగా మానేయాల వద్దు, అవసరం లేదు. రోజు మొత్తానికి ఒక 5 grams అంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏ ఇబ్బంది ఉండదు. మీరు పాటించవలసింది ఏంటంటే, టేబుల్ సాల్ట్ మామూలుగా అందరూ వాడుతుంటారు కదా, అది మీరు యూజ్ చేయకూడదు. హిమాలయన్ సాల్ట్ అని అమ్ముతారు, దాన్ని యూజ్ చేసుకోండి. పికిల్స్ యూజ్ చేయడము, ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్స్, జంక్ ఫుడ్స్ని తినడము అవన్నీ తగ్గించుకోవాలి. నెంబర్ 5, పొటాషియంని ఎక్కువగా తీసుకోండి. ఏ విధంగా పొటాషియంని ఎక్కువగా తీసుకోవాలి అంటే, పొటాషియం రిచ్ ఫుడ్స్ ఉంటాయి కొన్ని, బనానాస్ కానీ, పొటాటోస్ కానీ, స్వీట్ పొటాటోస్ కానీ, బ్లూబెర్రీస్, ఇలాగా అన్ని ఫుడ్స్లోనూ మ్యాక్సిమం అయితే పొటాషియం అయితే ఉంటుంది. కాబట్టి పొటాషియం రిచ్ ఉన్న ఫుడ్స్ని తీసుకుంటే బాడీ లోపల పొటాషియం లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఎందుకు పొటాషియం లెవెల్స్ బాడీ లోపల ఇంప్రూవ్ చేసుకోవాలంటే, పొటాషియం లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇది కౌంటరాక్ట్ చేస్తుంది. సోడియం ఏ పని అయితే చేస్తుందో దాన్ని ఇది పోయి ఆపేస్తుంది పని చేయకుండా. దీంతోపాటు సోడియంని బయటికి పంపించేదానికి, బాడీ నుంచి ఎక్స్క్రీట్ అయ్యేదానికి కూడా ఈ పొటాషియం అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో మళ్ళీ సేమ్ బాడీ లోపల సోడియం ఎప్పుడైతే తగ్గుతుందో బీపీ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. దీని ద్వారా మనకు తెలిసిన టిప్స్ ఏంటి? ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవాలి, స్లీప్ని బాగా రెగ్యులేట్ చేసుకోవాలి, ప్రాపర్ స్లీప్ని పొందాలి, సాల్ట్ని ఎక్కువగా తీసుకోకూడదు, పొటాషియంని ఎక్కువగా తీసుకోవాలి. అండ్ లాస్ట్ టిప్, ఇది అందరూ ఫాలో అవ్వాలి. ఒబేస్గా ఉంటే, లావుగా ఉంటే బరువు తగ్గించుకోండి. లేదంటే హార్ట్ మీద, బ్లడ్ వెజల్స్ మీద ఒత్తిడి పడి బీపీ అనేది కంట్రోల్లోకి రాదు. ఇంకా ఇటువంటి విషయాల గురించి ఏదైనా డౌట్ ఉంటే హెల్త్ కండిషన్ గురించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కంప్లీట్ వీడియోని నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. ముఖేష్ నాయక్ సైనింగ్ ఆఫ్.